25 lakh ఇన్కమ్ ఉన్న వారికి కూడా అంతకుముందు ట్యాక్స్ రేట్తో పోలితే 1,10,000 మిగులుతుంది. అందుకే ఇది మ్యాసివ్ రిలీఫ్. ఎంత రిలీఫ్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ లెక్కల్లో చెప్పారు. ఈ రిలీఫ్ వల్ల కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. అంటే గవర్నమెంట్ దగ్గరికి రావాల్సిన 1,00,000 కోట్లు కాస్త ఇవాళ మిడిల్ క్లాస్ ఇండివిజువల్ చేతిలోకి వెళ్తుంది. అరౌండ్ 7.5 crore ట్యాక్స్ పేయర్స్ ఉంటే ఇందులో 85% వారికి ఈ బెనిఫిట్ దక్కుతుంది అని అంటున్నారు. అందువల్ల దిస్ ఎ మ్యాసివ్ రిలీఫ్. ఏ రకంగా చూసినా ఈ 1 lakh crore జనం దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా జనానికి చేతిలో డబ్బులు పెడితే వాళ్ళు వస్తువులు సేవలు వినిమయం చేస్తారు కనుక ఇది ఎకనామిక్ గ్రోత్ పెంచుతుంది అని మనలాంటి వాళ్ళని చెప్తూ వచ్చాను. మీరు నా వీడియోలో లాస్ట్ 4-5 నెలల్లో చూడండి, అనేక సార్లు చెప్పాను మిడిల్ క్లాస్కి ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వాలి అని. ఎందుకంటే ఇవాళ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 25% ఉంది. వాస్తవంగా 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఏం పోదు. ఎందుకు పోదు అంటే దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారు, పెరుగుతారు. టాక్సేషన్ థియరీ ఏం చెప్తుందంటే లోయర్ ద ట్యాక్సెస్ గ్రేటర్ ద కంప్లైంట్స్. అంటే మీకు పన్నులు తగ్గిస్తున్న కొద్దీ ఎక్కువ మంది పన్నులు చెల్లిస్తారు. దాంతోపాటు ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఏమవుతుంది, ఇది ఇండివిజువల్స్కి మిగులుతుంది. ఈ ఇండివిజువల్స్ ఏం చేస్తారు, 3 రకాలు చేయొచ్చు దాంతో. 1 సేవింగ్స్ చేయొచ్చు, 2 ఇన్వెస్ట్ చేయొచ్చు, 3వది కన్జంప్షన్ చేయొచ్చు. అంటే ఎక్కువ కన్జంప్షన్కు కూడా అవకాశం ఉంటుంది. కన్జంప్షన్ చేసినప్పుడు మళ్ళీ దానిపైన ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో పన్నులు వస్తాయి. అందువల్ల 1,00,000 కోట్ల ఆదాయం కోల్పోతుంది అన్నది కూడా ఇప్పుడు అది నోషనల్ ఫిగరే. రియల్గా వచ్చే వరకు ఎంత అవుతుందో చూడాలి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ అండ్ ఇయర్ గ్రోత్ మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు 25% ఉంది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 25% పెరిగింది. దానికి భిన్నంగా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10.4% పెరిగింది. ఈవెన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి 6 నెలల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ గ్రోత్ 25% ఉంది. కానీ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కేవలం 2.3% ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని పేరిట ప్రొడక్షన్ చేస్తే డబ్బు రూపంలో రాయితీలు ఇచ్చిపోయాయి కంపెనీలకు. తర్వాత కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2019 సెప్టెంబర్లో 10% తగ్గించారు. ఒక్క ఏడాదిలో 1,86,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయారు. ఇప్పుడు మిడిల్ క్లాస్కి ఇచ్చిన దానికన్నా డబుల్ కోల్పోయారు. సో ఇవన్నీ చేసినా కూడా ఎకనామిక్ గ్రోత్ పెరగలేదు, ఎంప్లాయ్మెంట్ పెరగలేదు. ఇప్పుడు ఆ లెక్కలు కూడా ప్రభుత్వమే చెప్పింది ఎకనామిక్ సర్వేలు. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచరు మీకు 16% పెరిగితే, హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్ 12% పెరిగితే, కార్పొరేట్లో 6% పెరిగింది. అంటే కార్పొరేట్లకు ఎన్ని రాయితీలు ఇచ్చినా కూడా వారు ప్రొడక్షన్ చేయడం లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం లేదు, ఎకనామిక్ గ్రోత్ పెరగడం లేదు. ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ సర్వే ప్రకారం ఈ ఇయర్ 6.4% ఉంటుందని లక్ష్యం. వికసిత భారత్ సాధించాలంటే 8% కనీసం ఉండాలి. అందువల్ల ఇక కార్పొరేట్లకు రాయితీలు ఇస్తే సరిపోదు, ప్రజలకు రాయితీ ఇవ్వాలి అని మనలాంటి వాళ్ళని చాలా కాలంగా మాట్లాడుతూ వచ్చాం. డిమాండ్ను పెంచితే ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో బడ్జెట్లో ఈ వాస్తవాన్ని టూ లేట్గా, ఇంత ఆలస్యంగా అంగీకరించారు కొంత మేరకైనా. అందుకే ఇన్కమ్ ట్యాక్స్లో భారీ రిలీఫ్ను ప్రకటించారు. అయితే ఇక్కడ ఒక కేవియట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఇందుకు వర్తించదు. క్యాపిటల్ గెయిన్స్ అంటే మీరు ఒక ల్యాండ్ అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా, స్టాక్ మార్కెట్లో కొన్న షేర్లు అమ్మినా వాటి వల్ల వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. ఈ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం మాత్రం ఈ ఎగ్జంప్షన్కు లెక్కించరు. అందువల్ల అది కూడా ఇన్కమే, కానీ ఈ ఎగ్జంప్షన్కు లెక్కించారు. అది క్లియర్గా స్పెషల్ ఇన్కమ్ ఇందులో వర్తించదని కూడా చెప్పింది ఫైనాన్స్ మినిస్టర్ చాలా క్లియర్గా. ఇక ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ లేకుండా పోతుంది. దీంతో బహుశా ఎగ్జంప్షన్స్ పోతే దానిపైన రకరకాల వాదనలు ఉన్నాయి. ప్రజలకు వదిలేయాలి స్వేచ్ఛ, వాళ్ళు ఎల్ఐసి పాలసీ తీసుకుంటారా, పిఎఫ్ తీసుకుంటారా, వాళ్ళు ఏవి తీసుకోకుండా ట్యాక్సే కడతారా, మనం ఎవరని చెప్పేది ఒక థియరీ. రెండో థియరీ ఏంటంటే ప్రజల్ని డిజైరబుల్ కన్జంప్షన్ వైపుగా నడిపించాలి. ఇప్పుడు హౌస్ లోన్లో ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చామనుకోండి, వారు ఆటోమేటిక్గా
వారు ఇల్లు కొంటారు. అలాగే వాళ్ళ ఎల్ఐసిలో మీరు ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారనుకోండి, ఎల్ఐసి పాలసీలు చేస్తారు కదా అని. బట్ కాలక్రమేణా ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ పోయి బిగ్ ఎగ్జంప్షన్స్ లేని న్యూ ట్యాక్స్ రెజీమ్ వారిగా మారుతున్నారు. సో ఇది బిగ్ రిలీఫ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్. మిడిల్ క్లాస్కు భారీగా రిలీఫ్ ఇచ్చారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ డిమాండ్ ఉంది. ఎకనామిక్ ప్రైవేట్ కన్జంప్షన్ దెబ్బతింటుంది. ఎకనామిక్ గ్రోత్ పెరగాలి అంటే అనివార్యంగా ప్రజల చేతుల్లో ఆదాయం రావాలి. బట్ టూ లేట్ అయినప్పటికీ కూడా ఇట్స్ ఏ వెల్కమ్ డెసిషన్. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ప్రపోజల్స్ సబ్స్టాన్షియల్ రిలీఫ్ మధ్యతరగతికి ఇస్తున్నది. ఇక బడ్జెట్లో ఉన్న లోతుపాతులు ఏంటి? ఇప్పుడు నేను ఓన్లీ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ చూసి మాట్లాడుతున్నాను. డీటెయిల్గా బడ్జెట్ డాక్యుమెంట్ స్టడీ చేయాలి. డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు జనరల్గా. సో బిట్వీన్ ద లైన్స్ చదవాలి, ఆ ఫిగర్స్ను కంపేర్ చేసి స్టడీ చేయాలి. అందువల్ల ఈ రోజుల్లో ఇంకా బడ్జెట్ పైన మరింత ఇన్డెప్త్గా మీకు వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇది ఇనీషియల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఒక బిగ్ స్టేట్మెంట్, బిగ్ రిలీఫ్ కనుక దీని ముందు మాట్లాడుతున్నాను. మరింత వివరాలతో మళ్ళీ బడ్జెట్ పైన మాట్లాడతాను, ఇంక్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ పైన కూడా. ఇంకా అదనపు సమాచారం వస్తే అది మీతో షేర్ చేసుకుంటాను.